తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనకు ప్రజలిచ్చిన బలమైన తీర్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రజా ప్రభుత్వ పాలనకు పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి ప్రపంచ స్థాయి ప్రణాళికలతో అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఈ తీర్పు ద్వారా ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వెలువడిన ఫలితాల ప్రకారం 116 మున్సిపాలిటీలకు గాను 66 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరేసింది. అలాగే 7 కార్పొరేషన్లు 3 చోట్ల స్పష్టమైన మెజార్టీ సాధించగా మరో కార్పొరేషన్లు ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని మరో 37 మున్సిపాలిటీల్లో కూడా పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికారిక కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ చారిత్రక విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని, మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్య విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు అడుక్కోవడం రాదని, మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వడం లేదని, ఇవ్వండని లేదంటే లాక్కునేదాకా చేసుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు. తనకిచ్చిన మాట ప్రకారం చేయండి, లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి అన్నారు. ఇక నుంచి మునుగోడు నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రజల రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వెంట మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త బబ్బురాజు గౌడ్, గెలుపొందిన నూతన కౌన్సిలర్లు ఉన్నారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతుంది. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి, మంత్రి చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చేయండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకొని తెలంగాణ నేను చూసుకుంటావా? మునుగోడు చూసుకుంటావా? తెలంగాణ నేను జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. భారత ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెను మార్పులకు కారణమవుతోంది. ఒకవైపు ఉత్పాదకత పెంచడానికి కంపెనీలు ఏఐని వేగంగా అమలు చేస్తుంటే, మరోవైపు సాంప్రదాయ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈ ఏడాది ఏఐ ఆటోమేషన్ కారణంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తాజా అంచనాలు హెచ్చరిస్తున్నాయి. ఏఐ టూల్స్ వాడకంపై నైపుణ్యం పెంచుకోవాలని, లేదంటే పోటీలో వెనకబడిపోతారని గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. పనితీరు సమీక్షల్లో కూడా ఏఐ వినియోగాన్ని ఒక కొలమానంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుండటంతో తక్కువ మంది సిబ్బందితో తక్కువ పని చేయగలుగుతున్నామని కంపెనీలు భావిస్తున్నాయి. గత ఏడాది కూడా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు 1,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం ఫ్రెషర్ల నియామకాలపైన పడింది. ఒకప్పుడు భారీగా ఉద్యోగాలిచ్చిన కంపెనీలు ఇప్పుడు ఏఐ, క్లౌడ్, డేటా అనలిటిక్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తున్నాయి.
ఎన్నికలు వచ్చాయంటే చాలు చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత చాలా మంది ఓడిన అభ్యర్థులు తమ డబ్బు తమకు తిరిగి ఇచ్చేయాలంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసింది. ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా సంగారెడ్డిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆందోళన మండలం జోగిపేటలో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన డబ్బును దొంగిలించారని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అశోక్ అనే యువకుడు టవర్ ఎక్కి నిరసన తెలపగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు డబ్బులు పంచారని వాటితో సెల్ ఫోన్ కొనాలని అనుకుంటే ఎవరో కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో ఇంట్లో పెట్టిన డబ్బును ఎత్తుకుపోయారని చెప్పాడు. తన డబ్బు తనకిస్తేనే సెల్ టవర్ దిగుతారని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కిందకి దింపే ప్రయత్నం చేశారు. ఇక ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఓటర్లకు నాయకులు ఎంత సులభంగా డబ్బులు పంచుతున్నారో అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోన్ పే కొట్టిర్రా ఫోన్ పే కొట్టిరు మొన్న తమ్ముడు ఉందా దాయో బస్ స్టాండ్ ఉందా ఏదైనా బస్ స్టాండ్ లో అన్ని దిగు బస్ స్టాండ్ తీసుకుందా కొట్టింది నా ఫోన్ లో కొట్టిందా నా ఫోన్ లో కొట్టిందా ఇద్దరం పోయి తెచ్చుకుని తీసేసిందా ఫోన్ లో కొట్టిందా కొట్టింది కదా ఫోన్ లో కొట్టిండ్రా ప్రాణం పోతే ఫోన్ లో కొట్టిందా తీసుకుందా పైసలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవన్ ఆదేశించారు. అనంతరం ఆ బడ్జెట్ లోని ప్రధాన అంశాలను మంత్రి సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పద్దుల ప్రకటన మాత్రమే కాదని 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. మొత్తం 3,32,205 కోట్ల అంచనాలతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక లోటు 75,868 కోట్లు కాగా రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా ఉందని సభకు తెలిపారు. ఇక మూలధన వ్యయం 53,917 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 64,362 కోట్లు, పన్ను ఆదాయం 1,25,845 కోట్లు, పన్నుయేతర ఆదాయం 11,473 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో సుమారు 75,868 కోట్ల ద్రవ్య లోటు చూపించడం జరిగింది. దాంతోపాటు సుమారుగా 22,000 కోట్లు రెవెన్యూ లోటుగా చూపించడం జరిగింది. అంటే ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు చేయాలని ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి సుమారు 19,033 కోట్లు అప్పు చేయాలనేసి నిర్ణయం తీసుకుంది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల్లో నంబర్ 1గా ఈ కూటమి ప్రభుత్వం నిలిచడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు చెప్పిన సూపర్ 6, సూపర్ హిట్ కావచ్చు, లేదా సూపర్ 6, సూపర్ 7 ముఖ్య హామీలు అంటే మొదటి హామీలు నిరుద్యోగ వృద్ధి గురించి కానీ, లేదా ఆడబిడ్డ నిధుల గురించి కానీ, లేదా మహిళలకు ఇచ్చిన హామీలు ఏవే కానీ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాఖలాలు లేదు. దాంట్లో ముఖ్యంగా నిరుద్యోగ వృద్ధి గురించి మనకందరికి తెలిసిందే. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు పెన్షన్ అని చెప్పారు. దాని గురించి ఎక్కడే కానీ ఒక చిన్న ఊసు కూడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ప్రామిస్ చేసింది. సుమారుగా ఇది 3వ బడ్జెట్ వాళ్ళది. ఏ బడ్జెట్లో కూడా ఒక
ఒక్క రూపాయి కూడా బిడ్డ నిధి కింద కేటాయించిన పాపాన పోలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ కేవలం 6,600 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 54 లక్షల రైతు కుటుంబాలకు 20,000 ఇస్తామని చెప్పిన ఈ కుటుంబ ప్రభుత్వం అరాతొరాగా చిన్న బడ్జెట్ రైతులకు కేటాయించడం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాడు నేడు సంబంధించిన స్కూళ్ళకు కావచ్చు, ఏ దానికి కూడా ఒక సఫిషియెంట్ బడ్జెట్ కానీ, లేకపోతే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం దానికి సంబంధించి కానీ ఎక్కడే కానీ ప్రాపర్ బడ్జెట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయకుండా వాళ్ళకి సంబంధించిన వేలో ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ మళ్ళీ కేవలం కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల కోసం నిర్ణయించిన మాదిరిగా కనపడుతుంది కానీ ఎక్కడే కానీ పేద ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ బడ్జెట్ ఉన్నట్టు మాకు ఎవరికి అనిపిస్తలేదు. థ్యాంక్ యూ. రైట్. కూటమి పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. వెలుగొండ ప్రాజెక్టు బీఆర్ఆర్ వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ SDMF మరియు FDR పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6,047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం. ఇక ముందు BRR వంశధార 2, హంద్రీనీవా పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యానవనం, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న MS స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రైతులే సమాజానికి మూల స్తంభాలు. వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్లను విడుదల చేశాం. కొత్తగా అమలు చేసిన GST 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి నాకు ఇది అంకెలకు అతీతం. తిరుపతి నారాయణ విద్యా సంస్థల్లో దారుణం జరిగింది. రేణుకుంట రోడ్డులోని వెంకటాద్రి క్యాంపస్, ఎంఆర్పల్లి బ్రాంచ్లలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను లెక్చరర్ చిత్రహింసలకు గురిచేశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను దారుణంగా చితకబాదారు. ఈ దృశ్యాలు కాలేజీలోని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డారు. నారాయణ కాలేజీ యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీస రక్షణ లేకుండా శారీరక హింసను గురి చేస్తున్నారన్నారు. బాధ్యులైన అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చదువును వ్యాపారంగా మార్చి భారీగా ఫీజులు దోచుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ ఉద్యోగి హర్షవీణ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తనకు న్యాయం జరిగే వరకు శ్రీధర్ ను వదిలిపెట్టేదే లేదన్నారు. ఆమెతో అరవ శ్రీధర్ చేసిన సంభాషణలను హర్షవీణ వీడియో రూపంలో రోజుకొకటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా వీడియోలు విడుదల చేసినా ఆమె తాజాగా మరొకటి రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అసెంబ్లీ నుంచి వీణకు అరవ శ్రీధర్ వీడియో కాల్ చేశారు. అది కూడా బాత్రూంలో ఉండే మహిళతో వీడియో కాల్ చేయడంతో పాటు చాటింగ్ సైతం చేశారు. అలాగే వెటకారపు మాటలు కూడా మాట్లాడారు. ఈ వీడియోను సాక్షుల్లో బాధితురాలు వీణ బయటపెట్టారు. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి.